క్లబ్ నైట్స్, హిప్ హాప్ స్టెప్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను, లడ్డూను అపవిత్రం చేశారని వైఎస్ జగన్ ట్వీట్. రాజకీయ దుర్బుద్ధితో కావాలని చంద్రబాబు అబద్దాలు ఆడారన్న వైఎస్ఆర్సీపీ అధినేత. తిరుపతి లడ్డూపై చంద్రబాబు చేసిన పాపాన్ని ప్రక్షాళన చేద్దాం. 28న ఆలయాల్లో పూజలు చేయాలని వైఎస్ఆర్సీపీ నేతలకు వైఎస్ జగన్ పిలుపు. ఈ నెల 28న తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్న వైఎస్ జగన్. 27న రాత్రికే తిరుమలకు చేరుకోనున్న మాజీ సీఎం. వైఎస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో వైఎస్ జగన్ వరుస సమావేశాలు. భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేస్తున్న మాజీ సీఎం. వైఎస్ఆర్సీపీలో మరో 3 జిల్లాలకు అధ్యక్షుల ప్రకటన. గుంటూరుకు అంబటి, కృష్ణరావు, పేర్ని నాని, ఎన్టీఆర్ జిల్లాకు దేవినేని అవినాష్. చంద్రబాబు నీచ రాజకీయాలు చేస్తున్నారని మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్. తిరుమల ప్రతిష్టను చంద్రబాబు మంట కలుపుతున్నారని మండిపాటు. జగన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే కుట్రలు చేస్తున్నారని ధ్వజం. శరీరం ఆత్మ వేరైనా చంద్రబాబు, పవన్ ఇద్దరు ఒక్కటేనన్న పేర్ని నాని. కుట్ర రాజకీయాల కోసం భక్తుల మనోభావాలను దెబ్బతీశారని విమర్శ. తిరుమల లడ్డూపై చంద్రబాబు వ్యాఖ్యలను ఖండించిన విశాఖ వైఎస్ఆర్సీపీ నేతలు. సిబిఐ విచారణ జరిపించాలంటూ విశాఖలో ఆందోళన. జీవీఎంసీ గాంధీ విగ్రహం ముందు ప్లకార్డులతో నిరసన. చేయని తప్పుకి సారీ చెప్పించుకోవటంలో ఆనందమేంటో కార్తీతో క్షమాపణలు చెప్పించుకున్న పవన్ కు ప్రకాష్ రాజ్ కౌంటర్. గాంధీ భవన్ లో కాంగ్రెస్ విన్నపాల స్వీకరణ. తొలి రోజే భారీగా అర్జీలు సమర్పించిన ప్రజలు. తిరుపతి ఈస్ట్ పిఎస్ లో ఏఆర్ డైరీపై కేసు నమోదు. అడల్టరేషన్ టెస్ట్ నివేదిక ఆధారంగా టీటీడీ ఫిర్యాదు. ఈవో శ్యామలారావు కాకుండా ప్రొక్యూర్మెంట్ జీఎం కంప్లైంట్. టీడీపీ నామినేటెడ్ పదవుల్లో ఘోర అవమానం. చంద్రబాబు జాబితాలను చూసి అవమాన భారంగా భావిస్తున్న సీనియర్లు, కనీసం కార్పొరేటర్లు కాని వారిని కూడా డైరెక్టర్లుగా నియమించిన చంద్రబాబు. శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరులో ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతులు. ఎరువులు దొరక్క నిత్యం ఆపసోపాలు పడుతోన్న అన్నదాతలు. రఘురామకృష్ణంరాజును వెంటనే అరెస్ట్ చేయాలని మైలవరంలో నిరసన ర్యాలీ. రఘురామ, అంబేద్కర్ ఫ్లెక్సీని చించి దళితుల మనోభావాలు దెబ్బతీశారని ఫైర్. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో ఉపాధి హామీ ఉద్యోగులు, సిబ్బందితో సమీక్షా సమావేశం. ఉపాధి పనుల్లో కూలీల సంఖ్య పెంచాలని సూచించిన కలెక్టర్. కోనసీమ జిల్లా మండపేటలో చిరుతపులి సంచారంపై ప్రజలకు అధికారుల అవగాహన. చీకట్లో బయట తిరగొద్దని, ఇంటి బయట పశువుల కొట్టాల వద్ద పడుకోవద్దని సూచన. సూళ్లూరుపేట నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరాస వెంకటరత్నయ్యను ఘోర అవమానం. నామినేటెడ్ పదవుల్లో మార్కెట్ డైరెక్టర్ పోస్ట్, అనుచరుల్లో ఆగ్రహం. అల్లూరు జిల్లా అరకులోయలో పారామోటార్ రైడింగ్ ట్రయల్ రన్ తిలకించిన ఐటీడీఏ పీఓ అభిషేక్. ప్రభుత్వానికి నివేదిక పంపుతామని వెల్లడి. పర్యాటక ప్రాంతమైన అరకులో విచ్చలవిడిగా వెలుస్తున్న అక్రమ కట్టడాలు. అనుమతి లేని కట్టడాలను తక్షణం ఆపాలని గిరిజన జేఏసీ నేతల డిమాండ్. ఈ నెల 29 నుంచి వచ్చే నెల 6వ తేదీ వరకు రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్. 28న కార్యక్రమాన్ని ప్రారంభించనున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. యాదాద్రి జిల్లా రామన్నపేటలోని ఏరియా ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్. సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలన్న కలెక్టర్ హనుమంతు. హైదరాబాద్ చైతన్యపురి మూసీ పరివాహక ప్రాంతంలో సర్వే కోసం వెళ్లిన అధికారులు. సత్యనగర్, మారుతినగర్లో అధికారుల అడ్డగింత, వెనుదిరిగిన సిబ్బంది. చిక్కడపల్లి త్యాగరాయ గాన సభలో ఘనంగా ఆరాధన టీవీ పురస్కారాల ప్రదానోత్సవం. సాక్షి టీవీలో ప్రసారమయ్యే సత్యమేవ జయతే ప్రోగ్రాం ఉత్తమ కార్యక్రమంగా ఎంపిక. ఇండోర్లో పరిశుభ్రతకు అమలు చేస్తున్న విధానాలను పరిశీలించిన హైదరాబాద్ మేయర్ బృందం. మేయర్ గద్వాల విజయలక్ష్మి నేతృత్వంలో ఇండోర్ వెళ్లిన 40 మంది కార్పొరేటర్ల బృందం. సచివాలయంలో మంత్రి తుమ్మలను మర్యాదపూర్వకంగా కలిసిన గోద్రేజ్ ప్రతినిధులు. తమ సంస్థ సాధించిన లక్ష్యాలు, ప్రగతిని మంత్రికి వివరించిన ప్రతినిధులు.
చెరువుల్లో ఆక్రమణలను కూలుస్తున్న హైడ్రాకు కొత్తగా 169 పోస్టులు వివిధ కేటగిరీల్లో క్రియేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం. వరంగల్ జిల్లా రాయపర్తిలోని హ్యాచరీస్ ముందు గ్రామస్తుల నిరసన. హ్యాచరీస్ వ్యర్థాలతో త్రాగునీటి చెరువును కలుషితమవుతోందని ఆందోళన. నల్గొండ జిల్లా ఉండ్రుగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానాన్ని సందర్శించిన కలెక్టర్. గిరిదుర్గాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరిచేందుకు కృషి చేస్తానని వెల్లడి. సిద్దిపేట జిల్లాలోని పెండింగ్ అభివృద్ధి పనుల నివేదికను అందజేయాలన్న మంత్రి సురేఖ. రైతులకు 2 లక్షల రుణమాఫీ త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన మంత్రి. మణుగూరులో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే వెంకటేశ్వర్లు. అన్ని వర్గాల కోసం పోరాడి ప్రజలను చైతన్యపరిచిన గొప్ప వ్యక్తి అని ప్రశంస. హైదరాబాద్ శివారులో నిండు కుండలుగా మారిన జంట జలాశయాలు. హిమాయత్ సాగర్ గేట్ ఎత్తి నీటిని దిగువకు వదిలిన అధికారులు. సూర్యాపేట జిల్లా అర్వపల్లిలో అనుమతులు లేని క్లినిక్ సీజ్. మోతాదుకు మించి స్టెరాయిడ్స్ వాడుతున్నట్లు నిర్ధారించినట్లు అధికారులు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్. 320 గ్రాముల గంజాయి స్వాధీనం. నిందితుడికి రిమాండ్. ములుగు జిల్లా వాజేడు మండలం చండ్రుపట్ల గ్రామం వద్ద పులి చర్మం పట్టివేత. ఛత్తీస్గఢ్ నుంచి తెలంగాణకు తీసుకొస్తుండగా పట్టుకున్న పేరూరు పోలీసులు. చంద్రబాబు ఇంటిపై దాడి ఆరోపణల కేసులో మరో 10 మందికి సుప్రీంకోర్టు మధ్యంతర రక్షణ. నిందితులపై అరెస్ట్ లాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని పోలీసులకు ఆదేశం. కేసు దర్యాప్తుకు సహకరించాలని ఆదేశం. జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదాపై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు. రాష్ట్ర హోదా కోసం పార్లమెంటుతో పాటు విధుల్లోనూ పోరాడతామన్న లోక్సభ ప్రతిపక్ష నేత. ముడా స్కామ్ కేసులో కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చుట్టూ బిగిస్తోన్న ఉచ్చు. హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలిన మరుసటి రోజే స్పెషల్ కోర్టు షాక్. లోకాయుక్త విచారణకు ఆదేశించిన ప్రత్యేక న్యాయస్థానం. ఉత్తరప్రదేశ్ బహ్రైచ్లో రంగంలోకి బుల్డోజర్లు. కోర్టు ఆదేశాలతో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు. ముంబైని వణికించిన కుండపోత వర్షం. భారీ వర్షంతో రోడ్లు జలమయం. లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరద. స్తంభించిన ట్రాఫిక్. పలు విమాన సర్వీసులు రద్దు. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఇటలీ ప్రధాన జార్జియా మెల్లోని ఫోటోలు వైరల్. ఇద్దరు డేటింగ్ లో ఉన్నట్లు నెటిజన్ల కామెంట్స్. తమ మధ్య డేటింగ్ లేదంటూ ఎక్స్ లో పోస్ట్ చేసిన ఎలన్ మస్క్. హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దక్షిణ లెబనాన్ పై ఇజ్రాయెల్ భీకర దాడులు. సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తంగా పరిస్థితులు. కోల్పోయిన వందలాది మంది. 90,000 మందికి పైగా నిరాశ్రయులు. ఐరాసాబ్ వెల్లడి. తమిళనాడులో తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఫాక్స్కాన్ పెట్టుబడులు. 8,400 కోట్లతో స్మార్ట్ ఫోన్ డిస్ప్లే మాడ్యూల్ అసెంబ్లీ యూనిట్ ఏర్పాటు.